మీల్ మేకర్‌తో ఇలా చేస్తారని చాలామందికి తెలీదు. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ ఇదే చేస్తారు. దీనిలో ప్రత్యేకత ఏంటంటే మీల్ మేకర్‌ని మిక్సీలో వేసి తయారు చేస్తున్నాము. ఎలా చేయాలో చూద్దామా? వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మరుగుతున్న నీళ్లలోకి ఓ కప్పు మీల్ మేకర్‌ను వేసుకుని ఓసారి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఈ నీళ్లలో మీల్ మేకర్‌ను 2 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత మిల్ మేకర్ను ఇలా వడగట్టుకుని తీసుకోవాలి. వీటిని కాస్త చల్లారనిచ్చి మిల్ మేకర్ను కొద్దిగా తీసుకుంటూ నీళ్ళని ఇలా బాగా పిండి తీసుకోవాలి. ఇలానే మీల్ మేకర్ మొత్తాన్ని కూడా నీళ్లు పిండేసి ఓ పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ మీల్ మేకర్ను 1 లేదా 2 సెకండ్ల పాటు మిక్సీ పట్టుకుని కానీ లేదంటే పల్స్ మోడ్లో కానీ చేసుకోండి. ఇది వచ్చేసి మరీ మెత్తగా కాకుండా చిన్న ముక్కలుగా బరకగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్లోకి స్పూన్ మిరియాలు, 2 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, అర స్పూన్ సోంపు, అర స్పూన్ జీలకర్ర ఈ మొత్తాన్ని వేసుకుని సన్నని మంట మీద నిదానంగా ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. ఇవి మనకు మంచిగా వేగినప్పుడు దీని నుండి సువాసన రావటం మొదలవుతుంది. అలా వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ నిదానంగా వేయించుకోండి. చల్లారిన తర్వాత మిక్సీలో కానీ రోట్లో కానీ మెత్తని పొడిలాగా చేసుకుని పెట్టుకోండి. ఇదే ప్యాన్లోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి బదులుగా మీరు నూనెను కూడా వేసుకోవచ్చు. అయితే నెయ్యి వలన ఈ రైస్ రుచి మరింత పెరుగుతుంది. దీనిలోకి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నటి తరుగు, 2 పచ్చిమిర్చి సన్నటి తరుగును వేసుకుని వీటిల్ని కొద్దిగా వేగనివ్వండి. ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకును వేసుకుని ఉల్లిపాయలు రంగు మారేంత వరకు ఈ మొత్తాన్ని కలిపి వేయించుకోండి. వేగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న మీల్ మేకర్ను వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మంటను కాస్త తగ్గించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు దీన్ని నిదానంగా వేగనివ్వండి. తర్వాత రుచికి తగినంత ఉప్పు, మనం ముందుగానే వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పొడిని మొత్తాన్ని దీనిలోకి వేసుకోవాలి. ఓసారి మంచిగా కలుపుకున్న తర్వాత 1 గ్లాసు వండిన అన్నాన్ని దీనిలోకి వేసుకోండి. వేసుకున్న అన్నంకు ఇవి మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోండి. అవసరమైతే మంటను పూర్తిగా తగ్గించేసి సన్నని మంట పైకి పెట్టుకోండి. ఆఖరిలో దీనిలోకి కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకుని మరొకసారి మొత్తాన్ని కలుపుకోండి. అంతేనండి, నిమిషాల్లోనే మనకు మీల్ మేకర్ మిరియాల రైస్ తయారైపోతుంది. లంచ్ బాక్స్లోకైనా మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవటానికి ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.